ఇదిగోండి. ఇప్పుడు మీరు ఇందాకటి దాకా చట్నీలు అవన్నీ చూశారు. ఓకే. నేను ప్రస్తుతానికి 2 చట్నీలు ఇస్తున్నానండి. నేను ఏంటంటే పల్లీ చట్నీ, పుట్నాల చట్నీ ఇస్తున్నాను. టమాటా చట్నీ ఇక్కడ పెద్ద సేల్ అవ్వదు. కానీ నేను దాని ఫార్ములాను చెప్తాను. అల్లం చట్నీ ఏంటంటే తక్కువ ఉంటుంది కాబట్టేసి అది ఆల్రెడీ ముందర తయారు చేసాము. సో దాని మేకింగ్ ప్రాసెస్ నేను వీడియో చేయలేదు. కాబట్టేసి నేను దాన్ని మీకు చూపెట్టాలనే ప్లాన్ లేదు. నేను నెక్స్ట్ టైం చేసినప్పుడు మీకు నేను చూపెడతాను ఇది. ఓకే. ఎందుకంటే నేను బయటికి వెళ్ళేటప్పుడు నేను ఒక 2 రోజులు ఊరు వెళ్ళానండి. ఓకే. సో ఆ 2 రోజులు ఊరు వెళ్ళినప్పుడు మా వాళ్ళు చేసేసారు అది. సో కాబట్టి నేను దాంట్లో ఇన్వాల్వ్ అవ్వలేదు. దాని తర్వాత వాళ్ళు వీడియోలు కూడా తీయరు కాబట్టేసి నేను మీకు అది వీడియో చేయలేదు. ఇవన్నీ ఏంటంటే జనరల్ ఎవరైతే టిఫిన్ సెంటర్స్ ఓపెన్ చేసుకుంటారో వాళ్ళకి ఏదో బెనిఫిట్ అవుతుందనేటటువంటి ఉద్దేశంతో ఒక చిన్న క్వాంటిటీలో చేస్తున్నాను. సో దట్ ఏంటంటే వాళ్ళకి చిన్న క్వాంటిటీలో చేస్తే కనుక మనకి తక్కువ ఎంత చేసుకోవచ్చు, ఎంత క్వాంటిటీ వస్తుందని ఐడియా వస్తుంది. దాని తర్వాత లార్జ్ బ్యాచ్కి వెళ్ళచ్చు అనమాట. ఓకే. మేము ఇప్పుడు పుళ్ళు కుట్టామనుకోండి, మేము దాదాపుగా 1 కిలోనో లేకపోతే 2 కిలోలో ఏది మన శనగపప్పు, దాని తర్వాత మినపప్పు ఇవన్నీ కనుక వేసుకుని తయారు చేస్తాము. ఎందుకంటే ఆ పొడి ఒక 5 నుంచి 10 రోజుల దాకా ఉంటుంది, ఫ్రెష్గా ఉంటుంది. ఎందుకంటే 0 ఆయిల్తో చేస్తాం కాబట్టి. ఇగోండి, ఈ ఇడ్లీ పిండిలో మనము 1:3 అండి. అంటే 1 గ్లాసు మినపప్పు అయితే 3 గ్లాసుల ఇడ్లీ రవ్వ అండి. ఇక్కడ మనకి ఆ మల్లెపూ ఇడ్లీలు అవి పెద్ద గొప్పగా సేల్ అవ్వవు హైదరాబాద్లో. ఓకే. కాబట్టేసి నేను ఇక్కడ తీసుకుంది ఏంటంటే 1:3. ఓకే. సో మనం ఏంటంటే కనుక మినపప్పుని ఒక 2 గంటలు నానబెట్టేసి ప్యారలల్లీ మనం ఈ బియ్యపు రవ్వను కూడా నానబెట్టేసుకోవాలండి. అంటే బియ్యపు రవ్వ అంటే టెక్నికలీ ఇడ్లీ రవ్వ అని నా ఉద్దేశము. కొంచెం సన్నగా ఉండాలి. లావు ఇడ్లీ రవ్వ వాడద్దండి, అది తినడానికి బాగోదు. ఓకే. మనం లోవెస్ట్ సైజు ఉన్నటువంటి ఇడ్లీ రవ్వను తీసుకొని మంచి క్వాలిటీ, జనరల్లీ నేను లలిత వాడతాను. ఓకే. సో లలితాది తీసుకునేసి మేము ఏం చేస్తామంటే కనుక నీళ్ళల్లో నానబెడతాము. నీళ్ళల్లో ఒక 15-20 నిమిషాలు నానబెట్టేసిన తర్వాత దాన్ని నీళ్ళల్లో మీకు సెటిల్ అయిపోతుంది అది. ఓకే. ఆ పైన ఉన్నటువంటి చెత్తా చెదారం అంతా తీసేస్తాము. దీన్ని 3-4 సార్లు కడగాలండి ఇడ్లీ రవ్వని, ఎందుకంటే దాంట్లో చాలా చెత్త ఉంటుంది. సో దాని ప్రకారంగా మీరు కనుక డౌట్ అవుతుంది అనుకుంటే కనుక ఒక 1/2 గ్లాస్ ఎక్స్ట్రా పోసుకోండి. జనరల్లీ మార్కెట్లో 4-6 గ్లాసులు వేస్తారు, కానీ నేనైతే కనుక 1:3 వేస్తాను. ఎందుకంటే మనకి మినపప్పు జిగురు ఉండాలి. ఓకే. దాని తర్వాత మినపప్పు టేస్ట్ ఉండాలి. అట్లా అని చెప్పేసి మొత్తం అంతా రవ్వ కింద ఉండకూడదు. అది నేను మిగతా వాళ్ళ మీద వదిలేస్తాను. ఈ మధ్యకాలంలో నేను తిన్న చాలా ఏరియాల్లో మొత్తం అంతా ఇడ్లీ రవ్వ కింద వచ్చి చాలా చండాలంగా ఉంటుంది, ఈజీగా తునిగిపోతుంది, ఇదంతా ఉంటుంది. కానివ్వండి, ఇడ్లీ మంచిగా పొంగాలి అంటే కనుక మనకి ప్రాపర్గా రెస్ట్ అయినటువంటి బ్యాటర్ కావాలి. ఈ 2 గంటలు నానబెట్టేసి ఒక సైడు ఇడ్లీ బ్యాటర్ని గ్రైండ్ చేసేస్తాము. ఇంకొక సైడు ఈ రవ్వని ఆల్రెడీ 2 గంటలు 2 ఒకేసారి చేసాం కాబట్టి కలిపి ఒక 8-10 గంటల పాటు వాటిని ఒక ఐడియల్ సినారియోలో అంటే కనుక 18-22 డిగ్రీస్ ఉన్నటువంటి ప్లేస్లో దాన్ని స్టోర్ చేస్తామండి. అది అప్పుడు చూడండి మీకు ఇట్లా ఈస్ట్ న్యాచురల్లీ డెవలప్ అవుతుంది. మేమేమీ యాడ్ చేసిన పిండి కాదు. చాలామంది ఏం చేస్తారంటే ముందర రోజుల పిండి కలపటము, లేకపోతే కనుక దాంట్లో ఏదో సోడా వేసేయటము, లేకపోతే ఇన్స్టెంట్ ఏదో ఈస్ట్ వేసేయటము, లేకపోతే చిక్కదనం రావాలి అంటే కనుక మైదా కలపటము, ఇది తక్కువ పిండి కలిపేసి ఇవన్నీ చేస్తూ ఉంటారండి. మనం అవి చేయట్లేదు. మనం చేస్తుంది ప్యూర్ పిండి. ఈ పిండిలో మీరు క్వాలిటీ చూడండి. ఇదిగోండి, ఇది ప్రాపర్లీ ఫర్మెంట్ అయినటువంటి పిండి అనమాట. ఓకే. అది నిన్న రాత్రి నేను రుబ్బేసి ఇవాళ చేశాను. ఓకే. నేను ప్రెప్ వర్క్ చేసిన వీడియోకి ఇది నెక్స్ట్ డే చేసినటువంటి వీడియో అండి. ఓకే. ఎందుకంటే మొత్తం ప్రిపరేషన్ చేశాను, కానీ అన్ఫార్చునేట్లీ ఏంటంటే కనుక నానబెట్టేవి తీయటం ఎందుకు అని చెప్పి నేను తీయలేదు. ఓకే. నెక్స్ట్ టైం మీకు ఎవరికైనా డౌట్ అయితే కనుక అవి కూడా చేసి చూపెడతాను. చాలా సింపుల్ అది. ఓకే. దీని లోపల ఎదుగుండి 1 చెంచా నేను ఇచ్చేసాను. నా దగ్గర ఇంకా బ్యాటర్ ఉంది. నేను బ్యాచ్ బయటికి తీసిన తర్వాత దాంట్లోంచి నేను కలుపుతాను. ఓకే. సో ఇదిగో చూడండి, మీకు బ్యాటరు ఇది అయిపోయింది. ఇప్పుడు జనరల్లీ మనము ఆ ఇడ్లీ స్టవ్లో తీసుకుని దీని అవుట్పుట్ చూద్దామండి. ఓకే. ఇదిగోండి, మనము గరిటెతో వేసాను. నా దగ్గర నేను ముందరే చెప్పాను కదా, నా దగ్గర కెమెరా స్టాండ్ లేదు కాబట్టేసి 2 చేతులతో పని ఉన్నప్పుడు నేను అది వీడియో తీయలేను. ఓకే. కాబట్టేసి మనం ఎక్కువ ఓవర్ఫ్లో అవుతూ వేయకూడదండి. ఓకే. మనం 30 దాకా నింతే, ఎందుకంటే దాని తర్వాత ఎట్లాగో పొంగుతుంది కాబట్టి మీకు ఇదనమాట. ఇదిగోండి మనము నింపేసినటువంటి ఇడ్లీ ప్లేట్స్.
ఇడ్లీ అనేది మనం ఇట్లా నింపేసుకుని మనము ఈ స్టీమర్లో పెట్టుకుంటామండి. నేను ఒక చిన్న అడ్వైజ్ ఇచ్చేది ఏంటి అంటే కనుక, మనము ఫ్రెష్గా మొదలెడుతున్నప్పుడు పెద్ద పెద్ద ఎక్విప్మెంట్ అక్కర్లేదండి. ఇటువంటివి రెండో మూడో తెచ్చుకోండి. ఓకే, మెల్లగా వేసేస్తే కనుక మీకు ఎప్పుడు ఇడ్లీలు ఫ్రెష్గా ఉంటాయి. లేకపోతే కనుక అక్కడ కింద మీరు బర్నింగ్ చేసుకుంటూ ఉండాలి. వాటికి కావాల్సినటువంటి గ్యాసు ఓకే, దీంతో మీరు చిన్న ఇండక్షన్ స్టవ్తో దీన్ని కంప్లీట్ చేసేసుకోవచ్చండి. ఓకేనా. ఇది పెద్ద రేటు కూడా కావు. దాదాపుగా మీకు ఒక 800 నుంచి 1000 రూపాయల లోపల మీకు ఒక సెట్ వచ్చేస్తుంది. ఒక సెట్ విత్ 5 ప్లేట్లు అనుకుంటాను, నాకు తెలిసి వచ్చేది. ఓకే, 5 ప్లేట్లు ఇంటూ 4 అంటే 20 ఇడ్లీలు ఒక జట్కాలో వస్తాయి. 15 నిమిషాలు అట్ ద మోస్ట్. ఇదిగోండి స్టీమ్కి పెట్టినటువంటి స్టీమరు. ఓకే, ఇదే సౌండ్ ఇస్తుంది కాబట్టి టెన్షన్ కూడా లేదు మనకి. దీంట్లో మనం పెట్టాము. ఓకే, ఇటువంటిదే ఎక్విప్మెంట్ అనేటటువంటిది లేదండి. ఏ స్టీమర్ అయినా మీకు ఇడ్లీ ప్లేట్లు పెట్టగలిగేది పనికొస్తుంది. ఓకే, ఇంటి కోసం అయితే కనుక చిన్నవి తెచ్చుకోండి. కమర్షియల్ అయినప్పుడు ఫస్ట్ ఇనీషియల్ ఫేజ్లో ఇటువంటి 2-3 తెచ్చుకునేసి ఏంటంటే రొటేషన్ పెట్టుకోండి. ఎందుకంటే 20 ఇడ్లీలు సపోజ్ ఇప్పుడు మీకు స్లో ఉంది, రోజుకు ఒక 3 నుంచి 4 వేలే కౌంటర్ అవుతుంది అనుకోండి. అటువంటిప్పుడు మీకు 4 ప్లేట్ల ఇడ్లీకి ఒక 20 నిమిషాలు 25 నిమిషాలు టైం పట్టింది అనుకోండి కస్టమర్ వచ్చి తీసుకెళ్ళటానికి. అటువంటిప్పుడు ఇవి చేసేసుకొని పెట్టుకోండి. దాని తర్వాత మళ్ళీ ఇది ఒకటి సగం అయిపోయిన వెంటనే వేరేది ఆన్ చేసుకొని పెట్టుకోండి. సో ఇది చిన్నది ఉంటుంది, వేడి నీళ్ళు ఉంటాయి కాబట్టి మీకు ఇడ్లీలు ఎప్పుడు వేడిగా ఉంటాయి. ఓకే, ఇడ్లీ కోసం మాత్రమే మాట్లాడుతున్నానండి నేను. ఓకే, సేమ్ థింగ్ మీరు ఢోక్లాకి కానివ్వండి, లేకపోతే ఏ స్టీమింగ్ ఐటమ్స్కి కూడా వీటిని వాడుకోవచ్చు. ఓకే, ఇట్ ఈ సేమ్ ప్రాసెస్. మీకు కమర్షియల్ అయినా ఇండియన్ అయినా మనం చేస్తుంది స్టీమింగ్ మెథడాలజీ. ఆ స్టీమింగ్ మెథడాలజీకి సరిగ్గా వస్తుందని నా నమ్మకం. ఇదిగోండి తయారైపోయిన ఇడ్లీలు చాలా చక్కగా పొంగాయి. ఓకే, మనం తక్కువ క్వాంటిటీ వేసినా మనం వాటికి టైం ఇచ్చి ఒక 5 మినిట్స్ కనుక మనకి ఇదైతే కనుక అవి సరిగ్గా వస్తాయండి ఇడ్లీలు. మీకు పీనట్ చట్నీ ఇక్కడ ఉంది. ఓకేనా, పీనట్ చట్నీలో పోపు ఇస్తాను నేను. ఎక్కువ నూనె వేయలేదు, కానీ ఏంటంటే మేము చిక్కగానే ఇస్తామండి. మేము పల్చగా ఇవ్వము చట్నీని. అందుకని చెప్పి మీకు ఇట్లాగే ఉంటుంది చట్నీ. ఇప్పుడు పాయింట్లో కూడా ఇట్లాగే ఉంటుంది. దాని తర్వాత వచ్చేటప్పటికి అల్లం చట్నీ కూడా గట్టిగానే ఇస్తామండి. ఇదిగోండి సూపర్గా వచ్చినటువంటి మీకు ఇడ్లీలు బాగా ఫ్రెష్గా ఉన్నాయి కాబట్టి లైట్గా మీకు ఇది కనిపిస్తుంది. ఇదిగోండి సాంబారు, దాని తర్వాత వచ్చేటప్పటికి పల్లీ చట్నీ. ఇదిగోండి ఇది మా సాంబార్ ఇడ్లీ. మేము ఇట్లా కప్పుల్లో ఇస్తామండి. ఓకే, సో 4 ఇడ్లీలు వేసేసి దానిపైన గట్టి చట్నీ వేసి దాని తర్వాత సాంబార్ ఇట్లా ఇస్తాము. ఎంత కావాలన్నా సాంబార్ కానీ చట్నీ కానీ జనాలకి ఇస్తామండి ఇది.